Hi, welcome to Parnika Maths. AP Inter Maths ma 6th chapter Permutations and Combinations. Last video lo exercise 6 ముందుండే example problems discuss చేసాం కదా. ఈ వీడియోలో exercise 6 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రోమన్ లో ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. A committee of 7 has to be formed from 9 boys and 4 girls. In how many ways can this be done? When the committee consists of exactly 3 girls, at least 3 girls, at most 3 girls. ఎంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారో ఫస్ట్ రాసుకుందాం. నెంబర్ ఆఫ్ బాయ్స్ is equals to 9 and number of girls is equals to 4. నెంబర్ ఆఫ్ ఒక కమిటీని ఫామ్ చేయాలి, దాంట్లో 7 మెంబర్స్ ఉండాలన్నారు కదా, అది కూడా రాద్దాం. ఏ కమిటీ has to be formed with 7 members. ఇప్పుడు దాకా జస్ట్ ఇచ్చింది రాసుకున్నాం, ఓకేనా. ఇక్కడ గివెన్ అని రాసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ వన్ ఏమన్నారు, ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్ అంటే ఇక్కడ సరే ఫస్ట్ క్వశ్చనే రాసుకుంటా. ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్ అంటే చూడండి మా ఎలా వస్తుందో. ఇక్కడ ఫస్ట్ గర్ల్స్తో ఉంది కాబట్టి కాంబినేషన్ గర్ల్స్ రాసుకోండి, బాయ్స్ రాసుకోండి. గర్ల్స్ ఎంతమంది 4, బాయ్స్ ఎంతమంది 9 మెంబర్స్. ఇది మెయిన్. దీంట్లో ఏమన్నారు, ఫస్ట్ వన్ ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్ అంటే గర్ల్స్ 3 మెంబర్స్ ఖచ్చితంగా ఉండాలి. సో అప్పుడు బాయ్స్ ఎంతమంది అవుతారు, టోటల్ చూడండి 7 మెంబర్స్ కదా, టోటల్ 7 రావాలి అంటే వీళ్ళు ఎంతమంది ఉండాలమ్మా, 4 ఉంటే 7 అయిపోతుంది కదా, 4 5 6 7 అవునా. జస్ట్ ఇక్కడ 3 ఇక్కడ 4 ఉండాలి, టోటల్గా 7 మెంబర్స్ రావాలంటే ఈ కాంబినేషన్ని రాసుకుంటాం. నెంబర్ ఆఫ్ వేస్ టు ఫార్మ్ ఏ కమిటీ with exactly 3 girls is equals to ఏమవుతుంది, 4c3 into 9c4, 4c3 into 9c4. దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ మీరు ఒక ఫార్ములా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మా, ఎన్సిఆర్ ఈక్వల్స్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్. ఇక్కడ 4c3 ఉంది కదా, సో ఇది ఏమవుతుంది 4c 4 మైనస్ 3, 4c 4లో 3 పోతే ఎంత 1 అంటే 4c1, 4c1 అంటే వాల్యూ ఎంత 4 కదా, సో 4 ఓకేనా. 4c1 వాల్యూ 4 అయింది. nc4 సారీ 9c4, 9c4 అంటే అలాగే రాసుకుందామా, ఏమవుతుంది 9 into 8 into 7 into 6 by 4 into 3 into 2 into 1 అంతేనా. జస్ట్ క్యాన్సిల్ చేసుకోండి, మల్టిప్లికేషన్ కదా, ఇది క్యాన్సిల్, 3 2s 6, 6 క్యాన్సిల్, 9 8s 72, 72 into 7 మా, 7 2s 14, 7 7s 49, 50. సో ఆన్సర్ ఏమవుతుంది 504. ఏం చేస్తామో అర్థమైందా. ఎగ్జాక్ట్లీ 3 గర్ల్స్ అన్నారు, బాయ్స్ ఎంతమంది ఉంటారు, టోటల్ 7 కాబట్టి వీళ్ళు 4 మెంబర్స్ ఉంటారు, 4c3 into 9c4 ఓకేనా. నెక్స్ట్ చూడండి సెకండ్ వన్, అట్లీస్ట్ 3 గర్ల్స్. అట్లీస్ట్ అంటే దాని మీనింగ్ అంటే మినిమం 3 గర్ల్స్ అయినా ఉండాలి. ఇక్కడ మళ్ళీ రాసుకోండి, గర్ల్స్ బాయ్స్ సపరేట్గా రాసుకుంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఇక్కడ అట్లీస్ట్ అన్నారు, కనీసం మినిమం, అట్లీస్ట్ అంటే మినిమం. వీళ్ళు 3 మెంబర్స్ ఉంటే వీళ్ళు 4 మెంబర్స్, సేమ్ కాంబినేషన్. అదే వీళ్ళు 4 ఉంటే వీళ్ళు ఏమవుతారు 3 అవుతారు, 4 + 3 7 కదా. నెక్స్ట్ 5 ఉండొచ్చా, ఉండకూడదు. ఇక్కడ టోటల్గా గర్ల్స్ ఉండేది 4 మెంబర్స్ ఓకేనా. ఇదే కాంబినేషన్స్తో రాస్తే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ వేస్ టు ఫార్మ్ ఏ కమిటీ with at least 3 girls is equals to ఏమవుతుందమ్మా 4c3 into 9c4
ఆర్ కదా, ఇది లేకపోతే ఈ కాంబినేషన్ ఆర్ కాబట్టి ఏమొస్తుంది ప్లస్ 4c4 ఇంటూ 9c3. దీన్ని సాల్వ్ చేయండి. ఏమవుతుంది 4c3 ఇంటూ 9c4 ఇక్కడే చేసాం కదా 504 ప్లస్ ఇదేమవుతుందమ్మా NCN ఈక్వల్స్ టు 1. ఈ ఫార్ములా గుర్తుంది కదా, సో దీని వాల్యూ 1 అవుతుంది. 1 ఇంటూ 9c3 ఏమవుతుంది 9 ఇంటూ 8 ఇంటూ 7 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. 3 1s 3 3s 2 1s 2 4s ఇంకేం క్యాన్సల్ పోవు కదా. 504 ప్లస్ 4 3s 12 12 7s 84 అంతేనా. సో 504 84 యాడ్ చేయండి ఏమవుతుంది 588. అంతే అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి ఏమన్నారు, అట్మోస్ట్ 3 గర్ల్స్. అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం 3 గర్ల్స్ అన్నమా. ఇక్కడ అట్లీస్ట్కి అట్మోస్ట్కి డిఫరెన్స్ తెలుసుకోండి. అట్లీస్ట్ అంటే మినిమం అని, ఇక్కడ అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం అని. అట్లీస్ట్ 3 గర్ల్స్ అంటే తక్కువలో తక్కువ 3 గర్ల్స్ ఉండాలి. అట్మోస్ట్ 3 గర్ల్స్ అంటే మ్యాక్సిమం 3 గర్ల్స్ ఉండాలి. ఓకేనా. దీనికి కూడా కాంబినేషన్స్ చూద్దాం ఎలా వస్తాయి. గర్ల్స్ బాయ్స్ వీళ్ళు 4 మెంబర్స్ వీళ్ళు 9 మెంబర్స్. ఇప్పుడు అట్మోస్ట్ 3 అంటే 0 నుంచి ఉండొచ్చు. గర్ల్స్ 0 అయితే బాయ్స్ ఏమవుతారు 7. టోటల్గా మన కమిటీలో ఫామ్ చేయాల్సింది 7 మెంబర్స్. అది మాత్రం మర్చిపోద్దండి, ప్రతిదానికి సేమే. సో వీళ్ళు 1 అయితే వీళ్ళు 6, 2 అయితే 5, 3 అయితే 4. అవునా. 4 తీసుకోవచ్చా? నో. అట్మోస్ట్ 3 అంటే మ్యాక్సిమం 3 మెంబర్స్ ఏ గర్ల్స్. ఇక్కడ దాకే మన కాంబినేషన్ 0 1 2 3 7 6 5 4. ఓకేనా. సో ఏం రాస్తారు, నెంబర్ ఆఫ్ వేస్ టు ఫార్మ్ ఏ కమిటీ with at most 3 girls is equals to, ఈ కాంబినేషన్స్ అన్నీ రాసుకోవాలమ్మా, ఒక్కొక్కటే రాసుకోండి. 4c0 ఇంటూ 9c7, 4c0 ఇంటూ 9c7 ప్లస్ నెక్స్ట్ది 4c1 ఇంటూ 9c6, 4c1 ఇంటూ 9c6 ప్లస్ 4c2 ఇంటూ 9c5, 4c2 ఇంటూ 9c5 ప్లస్ నెక్స్ట్ 4c3 ఇంటూ 9c7, 4c3 ఇంటూ 4c3 ఇంటూ 9c4. ఓకేనా. చూడండి ఏమొస్తుంది, NC0 వాల్యూ 1. ఇది NCR ఫార్ములానేమో, NCR ఈక్వల్స్ టు NCN మైనస్ R. ఈ ఫార్ములా వాడామంటే ఇక్కడ 9 - 7 అవుతుంది కదా, లేదా ఇంకొక స్టెప్ రాయినా ఇదేమవుతుంది 9 - 7 అంటే NC2 అవుతుందా. 4c1 అంటే 4 ఇంటూ 9c6ని 9c 9లో 6 మైనస్ చేస్తే ఎంతమా ఏమవుతుంది 3. అర్థమవుతుందా. ప్రతిదానికి ఇదే ఫార్ములా వాడుతున్నా. NCR ఈక్వల్స్ టు NCN మైనస్ R. 9c6లో 9లో 6 పోతే 3 కాబట్టి 9c3. ఇదేమవుతుంది 4ct అలాగే పెట్టుకోండి. 9c5 అంటే 9c4 అని కూడా రాసుకోవచ్చా. 9లో 5 మైనస్ చేస్తే 4 కదా. నెక్స్ట్ ఇది 4c3 ఇంటూ 9c4 మా ఆల్రెడీ చేసాం కదా 504. వాల్యూ రాసేస్తున్నా డైరెక్ట్గా 504. సేమ్ ప్రాబ్లమే కదా, రాసుకోవచ్చు. మీరు కూడా ఎగ్జామ్లో డైరెక్ట్గా రాయొచ్చు. ఓకేనా. సో ఇదేమవుతుంది 1 ఇంటూ 9c2 అంటే 9 ఇంటూ 8 బై 2 ఇంటూ 1, 4 ఇంటూ 9c3 అంటే 9 ఇంటూ 8 ఇంటూ 7 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. అవునా. నెక్స్ట్ ఇదేమవుతుంది 4c2 మనం చేయలేదు కదా. ఓకే 4 ఇంటూ 3 బై 2 ఇంటూ 1 ఇంటూ ఇదేమవుతుంది చూడండి 9 8 7 6 4 3 2 1
ప్లస్ 504. ఓకేనా? దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. 2 1s 2 4s. సో 9 4s 36 ప్లస్ ఇక్కడ 3 1s 3 3s 2 1s 2 2s. ఓకేనా? ఇంకేమైనా క్యాన్సిల్ పోతుందా? పోదు కదా. 3 2s 6 మా. ఇది మళ్ళీ అలాగే చేసేద్దామా. 7 6 42. 42 ఇంటూ 8 చేయండి. 8 2 16, 8 4 32 33, 336. ఇది 2 1s 2 2s, 3 2s 6 అవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఈ 3 2s 6, ఇక్కడ 3 2s, 4 1s 4 2s. ఇక్కడ ఏమేమి మిగిలింది? 9 2 7 6 కదా. సో మల్టిప్లై చేసుకోండి. 9 2s 18, 7 6 42. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 8 2 16, 2 1s 2 3, 8 4s 32, 4 1s 4, 5 6 7, 756. అంతే కదా. డినామినేటర్లోనే క్యాన్సిల్ అయిపోయాయి కదా. నెక్స్ట్ 504. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 1632. దీస్ అవర్ ఆన్సర్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. చాలా సింపుల్ ప్రాబ్లమ్మా. మీకు తెలుసు కదా, ఇచ్చిన గర్ల్స్ బాయ్స్ రాసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ 3. వీళ్ళు 3 అయితే వీళ్ళు 4 అవుతుంది. 4c3 ఇంటూ 9c4 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అట్లీస్ట్ 3 అంటే మినిమం 3 మెంబర్స్. 3 మెంబర్స్ లేదా 4 మెంబర్స్. వీళ్ళు 3 అయితే వీళ్ళు 4, వీళ్ళు 4 అయితే వీళ్ళు 3. సో 4c3 ఇంటూ 9c4 ప్లస్ 4c4 ఇంటూ 9c3 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అట్మోస్ట్ 3 గర్ల్స్ అంటే మ్యాక్సిమం 3 గర్ల్స్. 0 నుంచి స్టార్ట్ చేస్తాం. 0 1 2 3. దానికి కాంబినేషన్ టోటల్గా 7 రావాలి. ఏదైనా యాడ్ చేయండి. 7 వస్తుందా? 0 + 7 7, 6 + 1 7, 5 + 2 7, 4 + 3 7. అలా వచ్చేలాగా కాంబినేషన్స్ అన్ని చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత ఈజీగా ఉంది కదా. మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సెకండ్ వన్ క్వశ్చన్ చూడండి. మా ఏమి ఇచ్చారు? ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు సీట్ 5 men and 4 women in a row. వీళ్ళందరూ ఒకే రోలో కూర్చున్నారు. సో దట్ ద ఉమెన్ ఆక్యుపై ద ఈవెన్ ప్లేసెస్. ఉమెన్ వచ్చి ఫస్ట్ ఈవెన్ ప్లేసెస్లో కూర్చొనేసారు. మిగిలిన ప్లేసెస్లో మెన్ కూర్చున్నారు. హౌ మెనీ సచ్ అరేంజ్మెంట్స్ ఆర్ పాసిబుల్? టోటల్గా ఎంతమంది మా? 4 + 5 అంటే 9 మెంబర్స్. 9 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9. నంబరింగ్ ఇద్దాం. ఇక్కడ 4 ఉమెన్ ఫస్ట్ ఏం చేశారు? ఈవెన్ ప్లేసెస్లో కూర్చున్నారు. ఇంకా మిగిలిన ప్లేసెస్లో మెన్ కూర్చున్నారు. 4 ఉమెన్ ఉన్నారు. ఇక్కడ ఈవెన్ ప్లేసెస్ కూడా 1 2 3 4 ఉన్నాయి. ఓకేనా? ఆ 4 ఉమెన్ కూర్చునేసిన తర్వాత మిగిలిన ప్లేసెస్లో మెన్ కూర్చున్నారు. 4 ఉమెన్ ఈవెన్ ప్లేసెస్లో కూర్చున్నారు. ఓకే, వాళ్ళలో వాళ్ళకి అరేంజ్మెంట్ ఉంటుంది కదా, నేను ఫస్ట్ అలా అనేది. సో వాళ్ళ మధ్యలో అరేంజ్మెంట్ అంటే 4 మెంబర్స్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. ఇంకా మిగిలిన 5 మెంబర్స్ వాళ్ళలో వాళ్ళకి అరేంజ్మెంట్ ఉంటుంది కాబట్టి 5 మెన్కి 5 ఫ్యాక్టోరియల్. సో టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్ ఏమవుతుంది? వీటి యొక్క మల్టిప్లికేషన్. అంతే. ఎంత సింపుల్ కదా. 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ అయిపోయింది. అదే ఇక్కడ స్టెప్స్ రాద్దాం. గివెన్ number of men equals to 5. Number of women equals to 4. Number of arrangements of women in even places is equals to ఏమవుతుందో ఉమెన్కి 4 ఫ్యాక్టోరియల్. నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ మెన్ ఈక్వల్స్ టు వాళ్ళల్లో వాళ్ళకి అరేంజ్మెంట్ 5 మెంబర్స్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ is equals to 5 factorial into 4 factorial. 5 factorial అంటే మనకు తెలుసు వాల్యూ 120 అని చాలాసార్లు చేసాం. 4 ఫ్యాక్టోరియల్ చూడండి. 4 into 3 into 2 into 1. 4 3s 12, 12 2s 24. సో దీన్ని మల్టిప్లై చేసుకోండి. 120 into 24. 4తో చేయండి. 0, 4 2s 8, 4 1s 4. 0, 2 2s 4, 2 1s 2. యాడ్ చేస్తే 2 8 8 0.
అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. ఏం లేదు మా, 4 మెంబర్స్ ఉమెన్ ఉన్నారు కదా, ఈవెన్ ప్లేసెస్లో కూర్చున్నారు. ఇక్కడ ప్లేసెస్ కూడా 4 ఉన్నాయి, 4 ఈవెన్ ప్లేసెసే ఉన్నాయి, 4 మెంబర్సే ఉన్నారు. సో 4 ఫ్యాక్టోరియల్ అయింది. మిగిలిన ప్లేసెస్లో మెన్ కూర్చున్నారు, సో 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి, మేము ఇచ్చారు. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ అసాసినేషన్ బి అరేంజ్డ్ సో దట్ ఆల్ ఎస్ఎస్ ఆర్ టుగెదర్. ఇచ్చిన వర్డ్ రాసుకున్నాం అసాసినేషన్ అని. దీంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ లెటర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. నెంబర్ ఆఫ్ లెటర్స్ 13. ఏవేవి రిపీట్ అయినాయి? 3 A's ఉన్నాయి, 4 S'లు ఉన్నాయి, 2 I's ఉన్నాయి, 2 N's ఉన్నాయి. సో లెటర్ ఇక్కడ ఏమన్నారు? ఆల్ ద ఎస్ఎస్ ఆర్ టుగెదర్ అన్నారు కదా క్వశ్చన్ లో. లెటర్స్ కన్సిడర్ ఆల్ ఎస్ఎస్ యాజ్ 1 యూనిట్. రిమైనింగ్ లెటర్స్ ఎన్ని? 13 లో ఇది ఎస్ఎల్ పోతే 4 ఎస్ఎల్ కదా, 13 లో 4 పోతే ఎంతమా? ఎంత? 9 కదా. రిమైనింగ్ లెటర్స్ ఈక్వల్స్ టు 9. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ is equals to 9. Therefore, total number of units. లేకపోతే ఇక్కడ ఈ స్టెప్ అవసరం లేదు. లెటర్స్ కన్సిడర్ ఆల్ ఎస్ఎస్ as 1 యూనిట్, రిమైనింగ్ లెటర్స్ ఈక్వల్స్ టు 9, దట్ ఈక్వల్స్ టు 9 యూనిట్స్ అని రాసేసేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 1 + 9, దట్ ఈక్వల్స్ టు టోటల్ 10 యూనిట్స్. ఇప్పుడు ఏంటి? therefore number of arrangements is equals to 10 units కాబట్టి 10 ఫ్యాక్టోరియల్. ఆల్రెడీ అన్ని ఎస్లు కలిపి ఒక యూనిట్గా తీసుకున్నాం కాబట్టి ఎస్ఎల్ తప్పించి మిగిలిన రాసుకోండి. 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సాల్వ్ చేయండి. 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 into 3 into 5 into 4 into 3 into 2 into 1. 10 9 8 7 6 5 4 3 2 1. 3 2 1. మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 into 1. ఓకేనా? సాల్వ్ చేసుకోండి. 3 1s 3 3s. ఇక్కడ 2 2 క్యాన్సిల్. మళ్ళీ 2 2 2s. మళ్ళీ 2, ఇక్కడ మళ్ళీ 2. అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి కదా. పైన ఏమేమి మిగిలాయో ఒక్కసారి రాసుకుంటా. 10 into 3 into 8 into 7 into 6 into 5 into 3. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? చూడండి, 10 3s 30, 33s ఏమవుతుంది? 90. 90 into ఇక్కడ చూడండి 7 8s 56. సో 0 9 6 54, 0 9 5 45. యాడ్ చేస్తే 10 5 5 0 4 0. ఇంకా మిగిలింది ఏంటి? 6 5 30. సో 5 0 4 0 ఇంటూ 30. ఇక్కడ 0 ఇక్కడ 0 లాస్ట్లో రాసేసుకుందాం, 2 0లు. మిగిలింది మల్టిప్లై చేసుకోండి. 4 3s 12, 1 5 3s 15. ఈ 0 ఈ 0 2 0లు రాసుకుంటే సో టోటల్ ఏమైంది? 151 200. ఓకేనా? అంతే, ప్రాబ్లం అయిపోయింది. అయిందమ్మా, చాలా సింపుల్ మా. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్సర్సైజ్ 6Eలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే పర్ముటేషన్స్లో కొన్ని, కాంబినేషన్స్లో కొన్ని ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే 2 కలిపి కూడా ఉంటాయి. సో మీరు ప్రాబ్లం ఏది అనేది కరెక్ట్గా అనలైజ్ చేసుకోండి. కాంబినేషన్స్ అంటే ఏంటి? జస్ట్ సెలెక్షన్. అంటే 5 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ని 3 మెంబర్స్ని అలా సెలెక్ట్ చేయడం అంటే అది కాంబినేషన్స్ కిందకి వస్తుంది. అరేంజ్మెంట్, ఎవరిలో ఎవరికి ఎలా అనేది అరేంజ్మెంట్ అనేది ఉంటే అది పర్ముటేషన్స్ కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి, అరేంజ్ దట్ ఆల్ ద ఎస్ఎస్ ఆర్ టుగెదర్. ఇలా ఎప్పుడైతే అరేంజ్మెంట్ అనేది ఉంటుందో అది పర్ముటేషన్స్ కిందకి వస్తుంది. ఓకేనా? ఒక వర్డ్ ఇచ్చారు, దాంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో రాసుకుంటాం. ఏ లెటర్స్ రిపీట్ అయ్యాయో అవి ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయో రాసుకోండి. ఆల్ ఎస్ఎస్ టుగెదర్ అన్నారు కాబట్టి ఈ ఎస్లు అన్నిటినీ కలిపి ఒక యూనిట్గా తీసుకుంటాం. తర్వాత రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 9 కాబట్టి 9 యూనిట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని అవుతాయి? 9 + 1 10 యూనిట్స్ అవుతాయి. వీటి మధ్య అరేంజ్మెంట్ అంటే 10 యూనిట్స్ కాబట్టి 10 ఫ్యాక్టోరియల్. అన్ని ఎస్లో ఒక యూనిట్గా తీసుకున్నాం కాబట్టి మిగిలినవి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? అర్థమైందా? దీంతో ఫస్ట్ రోమన్లో ఉండే ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయాయి.
నెక్స్ట్ వీడియోలో సెకండ్ రోమన్లో ఉండే ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.